కడప తర్వాత ఆ జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు. పార్టీ ఏర్పడిన కొద్ది రోజులకే ఆ జిల్లాలో నాయకత్వం పటిష్టంగా మారింది. వైసీపీ పోటీ చేసిన తొలిసారే ఆ జిల్లాలో అన్ని సీట్లను సాధించింది. ఏకంగా 10కి 10 స్థానాలను కైవసం చేసుకొని అప్పటి ప్రత్యక్ష పక్షమైన టీడీపీని సతికిలపడేలా చేసింది. అలాంటి ఆ జిల్లాలో ఒకరిద్దరు నేతలు తప్ప ప్రస్తుతం అంతా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్గా ఉన్న వారి వెంట నడవడానికి కేడర్ సంచయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాలు అయితే కార్యకర్తలు జోష్లో ఉంటే నాయకత్వం మాత్రం సైలెంట్ అయిపోయిందని చెప్పుకోవాలి. 2019 ఎన్నికలు వైసీపీకి బాగా కలిసొచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి 10కి 10 అసెంబ్లీ స్థానాలను, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు తమదైన శైలిలో అధికారం చలాయించారు. జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక 2024లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి అక్కడ తలెత్తింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు వచ్చాయి. టీడీపీ పుంజుకోవడంతో పాటు కూటమి పార్టీలు బలంగా బాగా కలిసి వచ్చిన పరిస్థితి. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా వారు బరిలో నిలిచారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని వారు కూడా టికెట్లు దక్కించుకొని గెలుపొందారు. 2019 నాటి ఫలితాలు పూర్తిగా రివర్స్ అయి కూటమి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. దాంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన నేతలు కూడా మొహం చాటేయడంతో ఆ పార్టీ పెద్ద మైనస్ గా తయారైంది. ఇప్పుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు జగన్ పలు దఫాలుగా పార్టీ సమావేశాలు పెట్టి సమీక్షలు చేస్తున్న నాయకుల్లో మనోధైర్యం కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. అధిక సంఖ్యలో నేతలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరికొంతమంది ఏకంగా రాష్ట్రాన్ని విడిచి పొరుగు రాష్ట్రాల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. ఇక కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ బాధ్యతలు చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక గూడూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరీగ మురళీధర్ ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య సుల్లూరుపేటలోనే ఉంటున్నా అంతంత మాత్రమే అందుబాటులో ఉన్నారని కార్యకర్తలు చెబుతున్నారు. ఇలా 5 ఏళ్లు 10 ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. మరికొంతమంది ఇప్పటికే పార్టీ మారి కూటమి పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు. మొత్తం మీద జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వాలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ నాయకులను వెతుక్కోవడానికి వైసీపీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అది తెలిసి ఇప్పటి వరకు పనిచేసిన నేతలే మొహం సాటేస్తుంటే కొత్తగా వచ్చిన నేతలు ఎంత మాత్రం నిలబడి ముందుకు నడిపిస్తారని వైసీపీ క్యాడర్ పెదవి విరుస్తోంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో అలా తయారైంది వైసీపీ పరిస్థితి.